కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే అనేక రకాల ఇబ్బందులతో బాధపడడం, ఒక్కసారిగా జీవితం తలకిందులైపోవడం, అప్పుల పాలైపోవడం, ఐపీ పెట్టడం, మొహం చూపించుకోలేకపోవడం, ఫోన్లు అప్పుల వాళ్ళు ఫోన్లు చేస్తే ఎత్తలేకపోవడం, చాలా సంకట పరిస్థితి అనమాట. ఎన్నేళ్ళు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, అందరి దగ్గర జాతకాలు చూపించుకున్నా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఏం చేసినా ఉపయోగం లేకపోవడం, భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే భర్త వదిలేసి వెళ్ళిపోవడం, ఎందుకు వదిలేరో అర్థం కాకపోవడం, ఇవన్నీ కూడా ఎక్కువ శాతం జాతకంలో పితృదోషాలు ఉండడం వల్ల జరుగుతుందన్నమాట. ఈ పితృదోషాలని వదిలించుకోవడానికి ఈ మహాలయ పక్షాలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. సెప్టెంబర్ 7, 2025 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు కూడా భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు అంటారనమాట. ఈ తేదీలో కనుక మన పెద్దవాళ్ళ పేరు చెప్పుకుని దానాలు, శ్రాద్ధ కర్మలు చేయడం వలన ఎంతో మేలు జరుగుతుంది. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని నది ఒడ్డును కానీ, కాలువ ఉంటుంది కదా ఆ ఒడ్డును కానీ వాళ్ళ చేత మీకు ఎంతమంది గుర్తున్నారో మీ తాతలు ముత్తాతలు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళందరికీ కూడా శ్రాద్ధ కర్మలు చేస్తే తప్పకుండా ఆ పితృదోషాలు తొలగిపోయి మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ 15 రోజుల కాలం కూడా మీరు వండిన అన్నం, మొదటి అన్నం తీసేసి బయట కాకులు పెట్టడం, వాళ్ళు మన చుట్టూ తిరుగుతారనమాట. ఎక్కువ మీ ఇంటి దగ్గర కాకు అరుస్తుందంటే ఈ టైంలో ఎక్కువగా మీకు ఈ పితృదోషం ఉన్నట్టే అనమాట. ఖచ్చితంగా ఇవి ఆచరించడం వలన మీకు చాలా జటిలమైన సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉక్కిరిబిక్కిరైపోతున్నారో సమస్యలతో, అవి పర్సనల్ సమస్యలు అవచ్చు, ఫైనాన్షియల్ సమస్యలు అవచ్చు, ఏ సమస్యలైనా సరే వాళ్ళందరూ కూడా ఈ టైంలో మహాలయ అమావాస్య పితృపక్షాల టైంలో కనుక ఇవి ఆచరించినట్లయితే తప్పకుండా మేలు జరుగుతుంది. అందరూ కూడా ఈ సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య లేదా సర్వపితృ అమావాస్య అంటారనమాట. ఈ రోజే చేయాలనుకుంటారు, అది చాలా తప్పు. ఈ 15 రోజులు చాలా పవిత్రమైనవే. అమావాస్య రోజు ఒక్కరోజే అనుకుంటే పంతులు దొరక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. 5 రోజులు ముందు నుంచి చేసుకున్నా కూడా చాలా చాలా మంచిదన్నమాట.